థ్యాంక్ యూ అక్క. సో మీ అందరు కూడా ఈద్ ముబారక్. ఓవరాల్ గా నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత పోయి గుంజుడే ఏమంటావునా. సో హలో కాకా, ఎట్లున్నారు మీరు అందరూ? నేను మాత్రం కిరాకున్నా. ఇవాళ ఏంటంటే ఈద్ అనమాట. సో 30 days రంజాన్ మొత్తం ఫాస్టింగ్ చేసిన తర్వాత ఇవాళ మనకి ఈద్ అనమాట. యాక్చువల్గా ఈద్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది చూపిస్తా. ఓకే చలో కలుద్దాం, కొంచెం రెడీ అయినాక కలుద్దాం. చలో బాయ్. సో నేను కొన్నది ఇదే అనమాట, మష్రూ. సో ఇదే వేయబోతున్నా ఇప్పుడు. ఒక్క 2 minutesలో రెడీ అయిపోదాం. హాయ్ కాకా. సో ఓవరాల్గా అయితే రెడీ అయిపోయినా. సో ఇదన్నమాట నా డ్రెస్. ఇవాళ చూపిస్తా ఒకసారి, ఇంకో క్లిప్ పెడతా ఇప్పుడు చూపిస్తా. నమాజ్కి పోకముందే ఖజూర్ తినాలంట. సో నేను కూడా అది తింటాను. తిన్నాక మనం పోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అందరు వస్తున్నారు. మన ఇంటి ముంగటి నుంచి పోతారన్నమాట. సో మనం ఇటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. మా డాడీను నేను సేమ్, కానీ కలర్స్ కొంచెం వేరే వేరే. సో మా అన్న ఎట్టేసిండంటే మా ఉబేద్ మామ, మా అన్నది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక నేను కూడా వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి అక్కడ పోయినాక ఏమేమి చేస్తామంటే, సో అక్కడ పోయినాక ఒకటి ఇదిగా ఉంటుంది. సో ఇదిగా నమాజ్ చదవాలి. నమాజ్ చదివినాక మనకు ఏమేమి ఉంటుందో ఇంకా చూపిస్తా. సో వెయిట్ చేయండి కాక, మంచిగా ఉంటుంది బ్లాగ్. సో అందరు పోతురు, పోలీసు వాళ్ళు మొత్తం కంట్రోల్ చేస్తున్నారు పబ్లిక్కి. ఇంకా ఏమంటారు, ఆటోలు గీటోలు పార్కింగ్ మొత్తం పెట్టిపిస్తారు. మన టీం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఇదిగా రీచ్ అయిపోయారనంట. సో నేను ఒక్కనే మిగిలిన, నేను మా అన్న ఇంకా మా ఉబేద్ మామ, మేము ముగ్గురం అయితే పోతున్నాం. తనకి నడవనీకి వస్తుంది. ఇది ఫస్ట్ టైం వేసిన నేనైతే. మీకు ఇట్లా లేపుకొని నడుచుడు అవుతాను. సో ఎట్లయితే ఏంది కాక, ఎట్లాగా నడుతున్నాం కంప్లీట్ వేరే లేదా మనం. అస్సలాము అలైకుం ఖైరియత్ మేరే భాయ్. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తారు ఇక్కడ, అదొక హ్యాపీనెస్. మా అన్న వాళ్ళ బ్యాచ్ ఇదంతా. సో ఇమ్రాన్ భాయ్, షక్కు భాయ్, ఇమ్రాన్ భాయ్, ఫయాజ్ భాయ్, ఉబేద్, షారు భాయ్, జగీర్ భాయ్. ఇప్పుడు మొత్తం టీం ఉన్నాం. సో అందరం కలిసిపోవుడు ఇప్పుడు. ఇక్కడికి వెళ్ళి కనబడుతుండు మా అల్లుడు కూడా వస్తుండగో, వాళ్ళ డాడీతో వస్తుండగో. హాయ్ బ్రో, మా అల్లుడు. సలాం గారు. హాయ్ హాయ్ వాళ్ళు హాయ్. మొత్తం దేక్తలేడు మనకి. అలా మంచిగా రెడీ అయ్యండి. మొత్తానికి దేక్తలేడు మనకి. కంప్లీట్ పెద్ద పెళ్ళి. మొత్తం ఎంతమంది ఉన్నారో ఆ పెద్ద పెళ్ళి కాకుండా ఇంకా చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు వస్తారు కాక. సో మన ఇదిగా ఉంటుంది, అది 1 acre కంటే పెద్దగా ఉంటుంది కదా. 1 acre ఉంటుంది మినిమం. అదంతా నిండిపోతుంది కాక. ఇంకా ప్లస్ ఉండేది కావచ్చు నేను అనుకుంటాను. ప్లస్ మొత్తం ఫిల్ అవుతుంది కావచ్చు. మొత్తం కంప్లీట్గా అయితే ఫుల్ అయిపోతుంది. సో మంచి క్రేజీ ఉంటుంది ఇక్కడ. సో మన పెద్ద పెళ్ళి ఇదంటే మస్తు ఉంటుంది కాక. సో అది కూడా మీకు చూపిస్తా క్లిప్. మన ఈద్గా కూడా ప్రతి చోట అట్లా చెట్లు అవి ఉన్నాయి, కానీ మన దగ్గర అయితే మస్తు చెట్లు ఉంటాయి. సో మంచిగా ఉంటుంది, మొత్తం క్లీన్ ఉంటుంది, నీట్ ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. సో చూపిస్తా, చూద్దాం. దగ్గర వరకు వచ్చేసినాం మనం కూడా. అయితే ముల్సా మాట్లాడుతుండ్రు, మన వాయిస్ అనేది రాదు. సో ఇదా అంటే నేను చెప్పేస్తా వాయిస్ వల్ల. సో అక్కడ నుంచి ముసల్మాన్ ఫలిస్తీన్ చెప్పులు పెట్టమని చెప్తారు ఇక్కడ. ఓకే పెట్టేసినాం, చెప్పులు పెట్టేసిన. జాగ్రత్త మరా. ఇప్పుడు ఇది పెట్టుకుందాం మనం కూడా. లగాజీ अल्लाह के मलाइका यानी फरिश्तों की तरफ से जब इंसान सहर का खाना खा रहा था, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि सहर खाने के बरकत. సో ఇదే అన్నమాట మన ఇదిగా. సో లోపల ఒకసారి చూడండి, కంప్లీట్ క్రేజీ ఉంటుంది కాక. ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఓవరాల్గా మొత్తం నిండిపోతుంది చూడండి. ఇప్పుడు सहरी खाने वालों पर दुरूद सलाम भेजते हैं. अल्लाह भी खुश है हमसे, मलाइका भी खुश है, हुजूर की उम्मती है, हुजूर भी हमसे खुश है. सुभान. కాకా ముల్సామేమో తక్రీర్ మొదలు పెట్టిండు, నేనేమో మా అన్న వాళ్ళతో కూర్చుందామని చెప్పి ముంగటి పోతున్నా. కాకా నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ ముల్సాబ్ తక్రీర్ చెప్తాడు, కొద్దిగా అంత డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేనే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు కనిపించే ప్లేసెస్ మొత్తం నిండిపోతాయి కాకా. కంప్లీట్ గా అయితే ఫుల్ అయిపోతుంది ఇదంతా. కాకా నమాజ్ కంటే ముందు ఫస్ట్ అయితే ఈ బయాన్ చేస్తారు.
ऐसा महसूस होता था कि सिर्फ माह रमजान में रोजा जैसा फर्ज है नमाज. కాకా ముల్సాబ్ నమాజ్ కంటే ముందు బయాన్ చేస్తాడు, దాని తర్వాత మనకు నమాజ్ అనేది ఉంటది. సో చాలా మంది ఇప్పుడే వస్తారు చూడండి. మన సల్మాన్ భాయ్ ఉన్నాడు. హాయ్ సల్మాన్ భాయ్, షాఫిన్ భాయ్. సో ఓవరాల్ గా ఫస్ట్ టైం నా బ్లాగ్ లాగా వచ్చిండు మన సల్మాన్ భాయ్ ఉన్నాడు. షాఫిన్ భాయ్ కంప్లీట్ రిచ్ ఉంటది. కాకా ఇంకో 15 minutes లా నమాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఖుద్బా అనేది ఉంటుంది. సో దాని తర్వాత పోయి గుంజుడే ఏమంటావునా కాకా. ఇక మేమందరం కలిసి నమాజ్ కోసం అయితే నిల్చున్నాం. కాకా ఫస్ట్ ఏమో ఇట్లా అందరు నిల్చొని నమాజ్ అయితే చదువుతారు. కాకా మన నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడిచేది ఖుద్బా. కాకా ఈ ఖుద్బా ఓన్లీ రంజాన్ బక్రీద్ కే చేస్తారు. أعاذنا معلومات وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم. కాకా ఇక మన దువా అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏమో నేను అందరిని ఈద్ అయితే కలిసిన. ఈద్ గలుచుడు అంటే అందరికి ఈద్ ముబారక్ అని చెప్పి కలుస్తాం. సో మీ అందరు కూడా ఈద్ ముబారక్. ఓవరాల్ గా నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరికి ఈద్ కలుస్తున్నప్పుడు అప్పుడే మన సబ్స్క్రైబర్స్ వచ్చి కొందరు ఫోటో దిగారు, కొందరు కలిసి ఖుష్ అయ్యారు. కాక मार देंगे अच्छा नहीं अच्छा ही ज्यादा ఇక ఫైనల్ గా నేనేమో మా అన్నకు కలిసినాక ఇక అందరినీ చూడండి ఒకసారి ఎట్లా కలుస్తారు ఒకరికొకరు. ఇక్కడనే బయట ఫ్రెండ్స్ కి కలిసి ఇక ఇంటికి పోతారు. ఇక ఓవరాల్ గా నమాజ్ అయిపోయింది, కంప్లీట్ అంతా అయిపోయింది. రోడ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయి. నేను ఒక్కరినే లాస్ట్లోకి ఎందుకు వచ్చినా అంటే హాయ్ కాకా ఈద్ ముబారక్. సో నేను ఒక్కరినే లాస్ట్లోకి ఎందుకు వచ్చినా అంటే అందరు నమాజ్ చదువుకున్నారు, కలిసిర్రు, వెళ్ళిపోయారు. నేను అక్కడనే ఉండి కొంచెం సేపు ఇట్లా ఫోన్లు గిన్ను మాట్లాడి ఇక ఫైనల్గా అయితే ఇంటికి పోతున్నా. ఈద్ అంటే కాక ఇంట్లో ఏదో ఒకటి స్పెషల్ అనేది ఉంటుంది. సో అంటే బిర్యానీ వండుతారు, షీర్ కుర్మా అయితే కంపల్సరీ. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి. సో మా ఇంట్లో ఏది ఉన్నా ఏందనేది చూద్దాం. ఇప్పుడు చూసి దంచుడే ఇక మస్తు ఆకలి అవుతుంది. పొద్దుటి సంది ఏం తినలే. సో ఇంటికి పోతా కాక ఎండ కూడా మస్తు కొడుతుంది, దబాకి ఎండ ఉన్నది. సో ఇంటికి పోతున్నా కాక. ఇంటికి పోయినాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే చలో. సో కాక ఇంటికి పోగానే బీఆర్ఎస్ లీడర్ దాసరి ఉషా గారు అయితే వచ్చిండ్రు. హాయ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అక్క బాగున్నా. మీ గురించి అడిగినా మీరే హైదరాబాద్ ఉన్నారు కావచ్చు అని చెప్పిన. నేను ఇట్లా అనుకున్నా, మీరు ఎట్లా అనుకుంటారు. మమ్మీ ఉషా ఖాయ్ రండి అక్క, తీసుకోండి అక్క. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్. దాసరి ఉషా గారు వచ్చిండే. ఈసారి బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అక్క వచ్చిండే ఇంటికి ఈద్ ముబారక్ చెప్పనీకి. కాక ఇక వీడియో చేద్దామని అనుకున్నా కానీ నేనైతే మొత్తం అలసిపోయి పడుకున్నా. ఇక మళ్ళీ లేచే వరకు ఏమో సాయంత్రం అయిపోయింది. సో ఇంకా ఏం చేయలే. కాకపోతే బిర్యానీ వండిర్రు, మన ఇంట్లో షీర్ కుర్మా వండిర్రు. అది ఏం తినలే. తిందాం అనుకున్నా, ఏదేదో చేద్దాం అనుకున్నా కానీ ఏం కాలే కాక. ఐ హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. ప్లీజ్ do like, comment, share and subscribe to our channel. Turn on the bell icon to be notified on every update from Actor Siddiq Vlogs. Thank you so much.